హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కావ్యాస్ గ్లో డైరీస్. ఈరోజు ఎంతో ఫేమస్ అయిన వామ్ చారుని చేసుకుంటున్నామండి. ఫస్ట్ టైం మన వీడియోని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫర్ ద ఫస్ట్ టైం కెటిల్లో వామ్ చారుని ట్రై చేస్తున్నామండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా కెటిల్లో ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకొని 2 టమాటాలను చింతపండును కూడా బాగా రసం వచ్చే విధంగా కలుపుకోవాలి. అదేవిధంగా కొత్తిమీర కూడా వేసి ఒకసారి నార్మల్గా చేత్తో ఇట్లా అనేది కలుపుకుంటున్నాం. అండ్ 1 స్పూన్ కారం, టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకొని బాగా మరగనివ్వాలి. ఇప్పుడు మరొక దాంట్లో కడాయి పెట్టుకొని పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి. లైక్ ఎండుమిర్చి, పోపులు, కరివేపాకు, వెల్లుల్లి, ఆయిల్ కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవ్వాలి. లైట్గా ఫ్రై అయ్యాక 1/2 స్పూన్ వామును కూడా వేసి వామ్ ఫ్లేవర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి. సో అయిన తర్వాత కొంచెం చింతపండు రసాన్ని వేసి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో మరగనివ్వాలి. ఆ తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన వామ్ చారు రెడీ అయిపోయిందండి. ఇది అన్నంలో తింటే చక్కగా ఉంటుంది, లేదంటే ఒక గ్లాస్లో వేసుకొని సూప్లా కూడా తాగొచ్చు. డైజెషన్కి అండ్ బాడీ కూల్ అవ్వడానికి ఇది సూపర్గా పనిచేస్తుంది. ఈ వామ్ చాట్ ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్లో చెప్పండి. మరిన్ని హెల్తీ రెసిపీల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్ మర్చిపోవద్దండి.